హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఈ డిజైన్ నేను వేయడం ఇది మొదటిసారి అండి. చాలా బాగుంటుంది ఈ డిజైను. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో పోస్ట్ చేయక కూడా చాలా రోజులైంది. కొన్ని రీజన్స్ వల్ల అయితే చేయలేదు. సో ఒక కస్టమర్ వచ్చేసి నాకు బాగా తెలుసండి. ఆవిడది వచ్చేసి మ్యారేజ్ డే ఉందని చెప్పి శారీ పంపించారు. ఫస్ట్ అయితే శారీ చూసేయండి. ఇది వచ్చేసి అమలాపురం షాపింగ్ మాల్‌లో తీసుకున్నారు. అమలాపురంలో తీసుకున్నారండి. ఇది 3600 అలా పడిందనమాట ప్రైస్. శారీ అయితే లైట్ బేబీ పింక్ కలర్ అండి. కలర్ అయితే అంత బ్రైట్‌గా లేదు. చూస్తున్నారు గదా! గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో వచ్చిందనమాట. మొత్తం శారీ అంతా ఇలా బుట్టి డిజైన్ వచ్చింది. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఇది పల్లు పార్ట్ అనమాట. ఫుల్ వీవింగ్ శారీ. చాలా బావుంది. ప్యూర్ పట్టు చాలా సాఫ్ట్‌గా ఉంది. మరి ఎక్కువ వెయిట్ లేదు. లైట్ వెయిట్‌లోనే ఉంది. చూస్తున్నారు గదా! కలర్ కాంబినేషన్ చాలా బావుంది. పళ్ళు పార్ట్‌కొచ్చేసి ఇలా మామిడి పిందెలతో క్రాస్ డిజైన్ వచ్చింది. సో, దీనికొచ్చేసి కుచ్చులు గూడా రెడీగా ఇచ్చారు. సో, మళ్ళీ మనం వేపించుకోక్కర్లేదు. మనకి ఇంకా గ్రాండ్‌గా కావాలని అనుకుంటే ఇది రిమూవ్ చేయించుకొని మనం ఇంకా మంచి డిజైన్ ఏదైనా చేయించుకోవచ్చు. సో, ఇదొచ్చేసి ప్లెయిన్ పార్ట్ కట్టు చెంగనమాట. మనకి లోపలికెళ్తది గదా! ఆ పార్ట్ మాత్రం మనకిది ప్లెయిన్ వచ్చేసి ఇంకా మొత్తం ఒకటే డిజైన్ అనమాట. సో, చూస్తున్నారు గదా! ఇదొచ్చేసి పళ్ళు పాటు. నేను దీనికి ఫాల్ గూడా వేసేసానండి. సో, ఇక్కడొచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట. సో, శారీ అయితే ఓవరాల్‌గా ఇది. ఈ శారీ మీదకొచ్చేసి బ్లౌజ్ ఇది ఇచ్చారండి. ఈ బ్లౌజ్ చూసారా? ఇది ప్లెయిన్‌గా కాకుండా గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో వచ్చింది. మల్టీ షేడ్‌లో వచ్చిందనమాట. పళ్ళు పాటు ఇది సేమ్ ఉంది. కాకపోతే కొంచెం డిజైన్ వేరొస్తుంది అంతే. సో, దీనికొచ్చేసి వాళ్ళు వర్క్ అయితే సెట్ అవ్వదని చెప్పేసి ప్లెయిన్ క్లాత్ తీసుకొని 1 మీటర్ పంపించారు. చూస్తున్నారు గదా! ఇది మల్టీ షేడ్‌లో ఉన్నప్పుడు మనకి థ్రెడ్ వర్క్ అనేది అంత నీట్‌గా కనపడదు. మగ్గం వర్క్ అలాంటిదైతే కొంచెం పర్వాలేదండి. ఎక్కువ మనకి బీడ్స్ ఉంటాయి కాబట్టి కనిపిస్తది. బావుంటది గూడా. సో, దీనికి నేను ఈ ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ చేశాను చూసారా? హాఫ్ పట్టులో 1 మీటర్ తీసి పంపించారు. సో, దీనికొచ్చేసి హెవీ డిజైన్ వేశానండి. ఇదొచ్చేసి హెవీ డిజైన్ లైట్‌గా కట్ వర్క్ వస్తది మనకు. అవుట్‌లైన్ చూస్తున్నారు గదా! ఇలా చిన్నగా కట్టొచ్చిందనమాట డిజైను. ఈ డిజైన్ అయితే బయటకి చాలా బావుందండి. వీడియోలో అంతగా కనిపించట్లేదు. ఎందుకనేసంటే ఈ కలర్ వచ్చేసి బ్రైట్ కలర్ కాదు కదా! అందుకనేసి వీడియోలో మనకు అంత బ్రైట్‌గా కనిపించట్లేదు. సో, బయటకైతే చాలా బావుందండి ఈ డిజైను. వేసుకున్నా గూడా మంచి లుక్ వస్తదనమాట. మనకి ఇది మొత్తం చిన్న చిన్న లీవ్స్, ఫ్లవర్స్ అలా ఉంటది ఈ డిజైన్ అంతా. మిడిల్‌లో మాత్రం 2 పికాక్స్ ఇలా వస్తాయన్నమాట. అవుట్‌లైన్ చూసారా? చిన్న కట్ డిజైన్ వచ్చింది. మొత్తం ఇంకా హ్యాండ్‌కి గూడా ఫుల్ వర్క్ వస్తదనమాట. ఇది హ్యాండ్‌కొచ్చేసి 2 పార్ట్స్ కింద వేశానండి. ఎందుకంటే ఫుల్ హెవీ వర్క్ కదా! మనకి లెంత్ గూడా బాగా ఎక్కువగా ఉంటదిది. నేనిది హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టాను. కరెక్ట్‌గా మోచేతుల వరకు అట్లా వస్తదనమాట. ఫుల్ లెంతీ ఎల్బో హ్యాండ్స్ అనమాట ఇవి. సో, హ్యాండ్‌కి గూడా మిడిల్‌లో మనకిలాగా ఆహ్, పికాక్స్ వస్తాయన్నమాట. చూస్తున్నారు గదా! నేను ఈ కలరొచ్చేసి పర్పుల్ కలర్ వేశానండి. ఎందుకంటే శారీ కలరొచ్చేసి అలా పింకు కాకుండా, పర్పులు కాకుండా డబుల్ షేడ్‌లో ఉందన్నమాట. సో, అందుకోసం నేను ఇదైతే కలర్‌కి కరెక్ట్‌గా ఉంటది కదా! అనేసి నేను ఈ కలర్ వేశాను. సో, ఇది కూడా చాలా చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఉన్నాయి కదా! సో, ఈ కలరయితే శారీకి దగ్గరగా ఉంటది కదా! అనేసి నేను ఇది వేశాను. ఇంకొకటేంటంటే, ఈ ఫ్లవర్‌కి మధ్యలో నేను బీడ్స్ స్టిచ్ చేశాను కదా! ఈ 4 బీడ్స్ అండి. వీడియోలో కొంచెం చిన్న సైజ్ బీడ్స్ లాగా కనిపిస్తున్నాయి. అయొచ్చేసి నేను బీట్ మిషన్‌తో స్టిచ్ చేశాను. అందుకే నేను మీకు తిప్పి చూపిస్తున్నాననమాట. థ్రెడ్‌తో కాకుండా బీట్ మిషన్‌తో స్టిచ్ చేశాను. చాలా టైట్‌గా ఊడిపోకుండా ఉంటాయన్నమాట. థ్రెడ్‌తో అయితే చాలా టైం గూడా తీసుకుంటది కదా! ఇంకా డిజైన్ మొత్తం మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశాను. ఈ బీడ్స్ గూడా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి కదా! దీనివల్ల ఏంటంటే, ఈ బీడ్స్ వల్ల నాకు ఎలాగనిపిస్తుందంటే, ఇది మగ్గం వర్క్ లుక్‌లా అనిపిచ్చిందనమాట. సో, వర్క్ అయితే చాలా బావుంది. ఈ మగ్గం వర్క్‌లోనే అనిపిస్తుంది. మనకి బీడ్స్ ఊడవు.
స్టోన్స్ కూడా అస్సలు పోవు. చాలా బావుంటదండి. ఫ్రెండ్లీ బడ్జెట్‌లో అయితే మనకి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది. ఇవొచ్చేసి చూసారా? నేను బ్యాక్ థ్రెడ్స్ వచ్చేసి బ్లౌజ్ క్లాత్ తోటి ఇందులో వచ్చిన బ్లౌజ్ క్లాత్ తోటి నేను పెట్టాను. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి బ్లౌజ్‌కి 2 వైపులా ఈ బార్డర్ వచ్చిందనమాట. ఒక సైడ్ బార్డర్ వచ్చేసి హ్యాంగింగ్స్‌కి పట్టింది. శారీలో వచ్చేసి ఒక 1 ఇంచు స్ట్రెయిట్ లైన్ కట్ చేసేసాను. కట్టు చెరుగు దగ్గర ప్లెయిన్ క్లాత్ ఉంది కదా! సో, దాంతోటి ఈ పోతిల్ బటన్స్ పెట్టాను. 3 స్టెప్స్ కింద పెట్టాననమాట. చాలా బావుంది కదా! చాలా అట్రాక్టింగ్‌గా గూడా ఉంది. నేను యూట్యూబ్‌లో ఎక్కడో వీడియో చూసానండి. సో, అలా ట్రై చేద్దామని చెప్పి చేశాను. అయితే టైం అయితే చాలానే తీసుకుందనమాట. ఓవరాల్‌గా అయితే మంచి లుక్ వచ్చింది. మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.